భూమి ఒక్కసారిగా తిరగడం ఆగిపోతే, అది మనిషి చరిత్రలోనే కాదు, మొత్తం జీవరాశుల చరిత్రలో అతిపెద్ద విపత్తవుతుంది. మొదటి కొన్ని సెకన్లు భూమి ప్రస్తుతం భూమధ్య రేఖ వద్ద గంటకు సుమారు 1670 కిలోమీటర్ల వేగంతో తిరుగుతోంది. భూమి అకస్మాత్తుగా ఆగిపోతే, మనుషుల భవనాలు, కార్లు, సముద్రాలు, గాలి మాత్రం అదే వేగంతో తూర్పు దిశగా దూసుకుపోతాయి. ప్రపంచవ్యాప్తంగా భయంకరమైన గాలివానలు వస్తే చాలా భవనాలు, చెట్లు, నగరాలు నాశనం అవుతాయి. సముద్రాలు భూమిపై దూసుకువస్తే కూడా వేల అడుగుల ఎత్తులో సునామీలు ఏర్పడతాయి. తీర ప్రాంత నగరాలు పూర్తిగా మునిగిపోతాయి. ఖండాల ఆకారాలు కూడా మారిపోవచ్చు. పగలు, రాత్రి వ్యవస్థ కూడా మారిపోతుంది. ఒకవేళ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూనే ఉండి, తన అక్షంపై మాత్రం తిరగకపోతే, ఒక ప్రాంతంలో సుమారు 6 నెలలు పగలు, మరో 6 నెలలు రాత్రి, ఒకవైపు 100 డిగ్రీ సెంటీగ్రేడ్ కంటే ఎక్కువ వేడి, మరోవైపు -100 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే తక్కువ చలి ఉంటుందన్నమాట. వాతావరణం పూర్తిగా మారిపోతుంది. వ్యవసాయం దాదాపు అసాధ్యమవుతుంది. నీటి చక్రం దెబ్బతింటుంది. చాలా జంతువులు, మొక్కలు అంతరించిపోతాయి. గురుత్వాకర్షణలో చిన్న మార్పు అనేది జరుగుతుంది. భూమి తిరగడం వల్ల ఏర్పడే కేంద్రతిగతి పోతుంది. మన బరువు కొద్దిగా పెరుగుతుంది. అయితే ఇది పెద్ద సమస్య కాదు. పై విపత్తులతో పోలిస్తే చాలా చిన్న విషయం. చివరికి కొన్ని ప్రత్యేక ప్రాంతాల్లో మాత్రమే మనుషులు బతికే అవకాశం ఉంది. పగలు మరియు రాత్రి మధ్య ఉన్న సంధ్యా ప్రాంతం, అంటే ట్విలైట్ జోన్లో అన్నమాట. ఉష్ణోగ్రత కొంతవరకు నివాసయోగ్యంగా ఉండవచ్చు. మిగతా ప్రపంచం ఎక్కువగా నివాసయోగ్యం కాకపోవచ్చు. ఊహించుకోండి ఒకసారి, మీరు ఇప్పుడు నిలబడి ఉన్న చోటే ఒక్కసారిగా భూమి ఆగిపోతే, మీరు గాల్లోకి విసిరేయబడినట్లు గంటకు 1000 కిలోమీటర్ల వేగంతో ముందుకు దూసుకుపోయే అవకాశం ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా మహా తుఫానులు, సునామీలు, అగ్ని ప్రమాదాలు ఏర్పడి కొన్ని గంటల్లోనే నాగరికత దాదాపు కూలిపోతుంది. అయితే భయపడాల్సిన అవసరం లేదు. భూమి సహజంగా ఇలా అకస్మాత్తుగా ఆగిపోయే అవకాశం ప్రస్తుతం మనకు తెలిసిన భౌతిక శాస్త్రం ప్రకారం దాదాపు లేదు.